హరే కృష్ణ. మీ అందరికీ కూడా మరి ఒకసారి కోటి కోటి దండవత్ ప్రణామాలు. ఈరోజు గీతా అమృత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశము మానవుడు సమస్త పాపముల నుండి విముక్తి ఏ విధంగా కాగలుగుతాడు అనే విషయాన్ని తెలుసుకుందాము. 10వ అధ్యాయంలో భగవంతుడు చెప్తున్నారు. భగవంతుడు అంటే ఎవరు అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. భగవంతుడు ఎవరిని అంటారంటే, ఎవరికైతే షడైశ్వర్యాలు సంపదలు కలిగి ఉంటారో వారిని భగవానుడు అని అనడం జరుగుతుంది. దీనికి నిర్వచనము పరాశరముని ఇవ్వడం జరిగింది. సో మనకు అంటే షడైశ్వర్యాలు ఎవరి దగ్గర ఉంటాయి? ఎవరికైతే సంపూర్ణ శక్తి, యశస్సు, ఐశ్వర్యము, జ్ఞానము, సౌందర్యము, వైరాగ్యము, ఈ 6 రకాలటువంటి ఐశ్వర్యాలు, విభూతులు ఎవరి దగ్గర సంపూర్ణంగా కలిగి ఉంటాయో వారిని మనం భగవానుడు అనడం జరుగుతుంది. మరి మనం ఒక్కొక్క పదంలో చూస్తే దానికి ఎవరు కూడా సాటి రారు అన్నట్టు, వారే భగవానుడు. సో ఇక్కడ చెప్తుంది, కృష్ణ భగవానుడు ధర్మక్షేత్రం అయినటువంటి కురుక్షేత్ర యుద్ధ భూమిలో అర్జునుడికి వివరిస్తున్నారు. పరమ రహస్యమైనటువంటి జ్ఞానాన్ని భగవంతుడు బోధిస్తున్నారు. ఇక్కడ ఎవరైతే ఈ జ్ఞానాన్ని అధికంగా వింటారో, అంటే ఎంత ఎక్కువ శ్రవణం చేస్తారో అటువంటి వాళ్ళు భగవంతుడి యొక్క భక్తి యందు స్థిరంగా ఉండిపోతారు. ఎవరైతే అందుగురించి మనకు నవదా భక్తుల్లో కూడా మొట్టమొదటి ఏం చెప్పారు? శ్రవణం, రెండవది కీర్తనం. సో ఎవరైతే శ్రవణం చేయాలో, శ్రవణం చేసిన వాళ్ళే కీర్తన చేయగలుగుతారు. ఈ శ్రవణము ఎవరి ద్వారా చేయాలా? ఎలా చేయాలంటే భగవంతుడు చెప్తున్నారు, భక్తుల సాంగత్యంలో శుద్ధ భక్తుడి ద్వారా భగవంతుడి కథామృతాన్ని శ్రవణం చేయండి. ఆ కథామృత శ్రవణము మనకు భక్తిని వృద్ధి చేస్తుందంటే భగవంతుణ్ణి సేవించాలి అనే కోరిక, ఆధ్యాత్మికమైనటువంటి కోరిక మనకు వృద్ధి అవుతుంది. సో అదే భక్తిని వృద్ధి చేస్తుందంటే భగవంతుణ్ణి ఎటువంటి నిస్వార్థమైనటువంటి సేవ, భగవంతుని ప్రేమతో భక్తితో సేవించాలి అనే కోరిక, అది సహజమైన కోరిక, అది మన లోపల బలంగా తయారవుతుంది, వృద్ధి అవుతుంది. ఎప్పుడది? మనము భక్తులతో కలవాలి, భక్తులతో కలిసి ఏం చేయాలా? కృష్ణపర చర్చలు మరియు ప్రసంగములు శ్రవణం చేయాలి. మనం భక్తుల దగ్గర ఫోన్ చేసినా, భక్తుల దగ్గరికి వెళ్ళినా, సో కేవలము భగవత్ చర్చ మాత్రమే ఉండాలి. అక్కడ భౌతికమైనటువంటి విషయాలు ఉండకూడదు. సో కాబట్టి ఇక్కడ భగవంతుడు అలా భగవత్ చర్చ ఎవరైతే చేస్తారో, వింటారో, భగవంతుడి గురించి కీర్తన గాని భగవంతుడి శ్రవణం చేస్తారో అటువంటి వాళ్ళు చాలా ప్రియమైన వాళ్ళు భగవంతుడికి అని ఇక్కడ మనకు చెప్తున్నారు. తర్వాత అక్కడ ఏం జరుగుతుంది, ఏముంటుంది భగవంతుడి గురించి చర్చలో అంటే, భగవంతుడి యొక్క షడైశ్వర్య విభూతులు, అంటే భగవంతుడు సర్వకాల సర్వావస్థ సర్వ పరిస్థితులందు కూడా భగవంతుడు అందరికీ మూలాధారుడు. సో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, అన్ని దేవతలకు మహర్షి, అసలు ఈ సృష్టికే మూలం భగవంతుడు. దేవతా సమూహానికి గాని మహర్షుల యొక్క ఉత్పత్తికి భగవంతుడు కారణము. కాబట్టి ఆ విషయాన్ని దేవతలు గాని మహర్షులు కూడా తెలుసుకోలేని పరిస్థితి ఉంది కొన్నిసార్లు. ఎందుకంటే వాళ్లకు మూలం, వాళ్ళకంటే ముందు ఎవరనేది వాళ్ళు కూడా తెలుసుకోలేకపోతే ఎవరు? దేవతలు. అందుగురించే భగవంతుడు ఈ సృష్టిలో మొట్టమొదటిగా అందరికీ మొదటి జీవైనటువంటి బ్రహ్మని సృష్టించింది భగవంతుడు. ఈ బ్రహ్మాండంలో
ప్రతి బ్రహ్మాండాన్ని సృష్టించేది కారణోదక సాయి విష్ణు. సో బ్రహ్మాండాలు వెలువడంగానే బ్రహ్మాండాల లోపల ఎంటర్ అయ్యేది అంటే ప్రతి బ్రహ్మాండంలోకి ఎంటర్ అయ్యేది కారణోదక సాయి విష్ణువు నుంచి లేదా మహా విష్ణువు నుంచి ఎక్స్పాన్షన్ విస్తరణ గర్భోదక సాయి విష్ణువు రూపంలో ప్రతి బ్రహ్మాండంలో ఎంటర్ అవుతాడు. అటువంటి బ్రహ్మాండం శూన్యంలాగా ఉంటుంది మొదటగా. తర్వాత గర్భోదక సాయి విష్ణువు గర్భము నుంచి నాభి కమలము నుంచి బ్రహ్మ ఉద్భవించడం జరుగుతుంది. తర్వాత బ్రహ్మ యొక్క ఆ సేవగా అంటే బ్రహ్మ భగవంతుని ఆదేశానుసారము సృష్టి విస్తరణ కావించడం జరుగుతుంది. ఆ క్రమంలోనే బ్రహ్మ చతుర్కుమారులను, తర్వాత శివుణ్ణి, రుద్రుణ్ణి, తర్వాత నారదుణ్ణి, ప్రజాపతులను ఆ విధంగా సృష్టి చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా భగవంతుని అర్థం చేసుకోవాలంటే కేవలము మానసిక కల్పనలచే భగవంతుని అంటే కృష్ణ భగవానుని అర్థం చేసుకోలేరు. ఆయన రూపాన్ని గాని భగవంతుని రూపాల నామరూప గుణ లీలల్ని మానసిక కల్పనల వల్ల అర్థం చేసుకోలేరు. ఎందుకంటే వాళ్ళ ఇంద్రియాలు పరిమితమైనటువంటివి, అవి అపరిమితమైన కావు. భగవంతుని అర్థం చేసుకోవాలంటే మనం మన ఇంద్రియాలు ఆధ్యాత్మికంగా మారినప్పుడే అర్థం చేసుకోగలుగుతాం. ఎందుకంటే మన ఇంద్రియాలన్నీ కూడా త్రిగుణాలతో కూడుకొని ఉన్నాయి. త్రిగుణాతీతమైనటువంటి గుణాతీతమైనటువంటి ఇంద్రియాలతో మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు భగవంతుని. కానీ మనం ఈ భౌతికమైనటువంటి మెటీరియల్ సెన్సెస్ తో భగవంతుని అర్థం చేసుకోలేము. కాబట్టే మన యొక్క మరి ఇంద్రియాలని ఇప్పుడు సపోజ్ హార్ట్ ప్రాబ్లం వచ్చింది, హార్ట్ ఇది పనికిరాదు అనుకుంది, ఏమన్నా దాన్ని ఏమంటారు హార్ట్ మొత్తమే పనికి రాకపోతే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. తర్వాత ఈ 4 వాటిని ఏమంటారు స్టంట్. ఏదైనా వాళ్ళు అవి ఒక పాడైపోయిందని ఒక స్టంట్ వేసారు, 2 స్టంట్లు అంటారు. కానీ హార్టే పాడవుతాయి, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. అదే విధంగా మన ఇంద్రియాలని భౌతిక ఇంద్రియాలను ఆధ్యాత్మిక ఇంద్రియాలుగా మార్చుకోవడానికి భగవన్నామము, భగవత్ కథామృతము, భగవత్ ప్రసాదామృతము, భక్తుల యొక్క ఆ ఆధ్యాత్మిక సాంగత్యం వల్ల మన లోపల మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి మార్పు ద్వారా మాత్రమే ఆ సచ్చిదానంద స్వరూపుడైనటువంటి కృష్ణ భగవానుడి యొక్క భగవద్గీత, భగవంతుడు పలికినటువంటి భగవద్గీత ద్వారా గాని భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల ద్వారా వెలువడ్డటువంటి భాగవతం ద్వారా, భాగవతం ఎవరి ద్వారా వెలువడింది? శుకదేవ గోస్వామి. భగవద్గీత స్వయం భగవంతుడి ద్వారా. సో ఈ విధంగా రామాయణం ఉంది, రామాయణం వాల్మీకి ద్వారా. అది కూడా వాల్మీకి ప్రేరణ ఎవరు కల్పిస్తారు? నారదుడు. తర్వాత భాగవతానికి ప్రేరణ ఎవరు కల్పిస్తారు? నారదుడు. తర్వాత భగవద్గీతకు ఎవరు కల్పిస్తారు ప్రేరణ? ఐదర్ ఏదైనా శాస్త్రము ఉద్భవించిందంటే శుద్ధ భక్తుడి ద్వారా గాని, లేదా శుద్ధ భక్తుడి ద్వారా అంటే ఒక శుద్ధ భక్తుడు గురువుగా రోల్ ప్లే చేస్తాడు, ఇంకో శుద్ధ భక్తుడు శిష్యుడిలాగా అప్పుడు వెలువడుతుంది. ఇక్కడ కృష్ణార్జునుల ద్వారా భగవద్గీత వెలువడడం జరిగింది. ఎందుకు? అర్జునుడి యొక్క ప్రశ్నలకు సమాధానాలుగా భగవద్గీత మనందరి కొరకు ప్రకటమైంది భగవంతుడి యొక్క ముఖారవిందం ద్వారా. అదే మనందరినీ పరమ పవిత్రంగా చేయడానికి కొరకు గంగ ప్రకటమైంది. ఎవరి ద్వారా? భగీరథుడి ద్వారా. భగవంతుడి యొక్క పాద పద్మాల నుంచి అది రావడం జరిగింది. మరి మనందరినీ కూడా పరమ పవిత్రంగా ఎన్నో జన్మల నుంచి మనతో పాటు వస్తున్నటువంటి మలినాన్ని తొలగించుకోవడానికి భగవద్గీత మనకు ఉపోద్ఘాతంలో శ్లోకంలో ఉంది. మలినేమోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృద్గీతామృత స్నానం సంసార మలనాశనం. మనం ప్రతి దినము కావించడి జలస్నానం చే మనుజుడు తన దేహాన్ని శరీరాన్ని శుభ్రం చేసుకుంటాడు. కానీ పవిత్రమైనటువంటి భగవద్గీత అనే గంగలో ఒక్క మారణ స్నానం ఆచరిస్తే మనం ఎన్నో జన్మల మాలిన్యాన్ని తొలగించుకోవచ్చు. అంటే దాని మీనింగ్ ఏంటంటే భగవద్గీత యొక్క శ్రవణము ద్వారా మనం చేసినటువంటి ఆ సంచిత కర్మలు అవి పాప పుణ్య రూపంలో
మన యొక్క గోడౌన్ లో స్టోర్ చేసబడింది. ఈ జన్మలో ప్రారబ్ధ కర్మను తీసుకొని వచ్చాం, ఇది అనుభవిస్తున్నాం. కాబట్టి మనము సంచిత కర్మలన్నిటి కూడా మనం భస్మం చేయాలంటే కేవలము ఆ కృష్ణ భగవానుడికి సంపూర్ణ శరణాగత భక్తులు మాత్రమే, ఆ భగవంతుడి కరుణ వల్ల మాత్రమే భగవంతుని తెలుసుకోగలుగుతారు. భగవంతుని తెలుసుకొని భగవంతుని శరణాగతి పొంది భగవంతుని సేవించినప్పుడు మాత్రమే మనము మన యొక్క ఐడెంటిటీని కనుక్కోగలుగుతాము. భగవంతుడి యొక్క ఐడెంటిటీని కనుక్కోగలుగుతారు. చాలా చాలా మంది భగవంతుడి యొక్క ఐడెంటిటీ కృష్ణ భగవానుని నిరాకార బ్రహ్మంగా అనుకుంటా ఉంటారు. కానీ ఎప్పుడైతే భగవంత్ తత్వము, భగవంతుని శుద్ధ భక్తుల యొక్క నిర్హేతుక కరుణ వల్ల భగవంతుని మనం అర్థం చేసుకున్నట్టయితే అప్పుడు మనం ఆత్మ అని, భగవంతుడు పరబ్రహ్మం అని మనం తెలుసుకోగలుగుతాము. కానీ ఎవరైతే కేవలం మెడిటేషన్ ద్వారా కానీ మానసిక కల్పన ద్వారా తెలుసుకోలేకపోతారు. సో భగవంతుని ఏమని తెలుసుకోవాలా? 3వ శ్లోకంలో చెప్తున్నారు. భగవంతుడు నంబర్ 1 పుట్టుక లేనివాడు. సో భగవంతుడు అనాది, భగవంతుడి ఆది తెలియదు. తర్వాత భగవంతుడు సర్వలోకములకు దివ్యమైనటువంటి ప్రభువు అని ఎవరైతే తెలుసుకుంటాడో అతడు భ్రాంతి రహితుడు అవుతాడు. భ్రాంతి అంటే ఏంటి? నేను ఈ దేహంగా జీవిస్తారు, భగవంతుడు కూడా నాలాంటి దేహం ఉందనుకుంటారు కొంతమంది, లేకుంటే భగవంతుడికి రూపం లేదనుకుంటారు. అలా అనుకున్నంత కాలం మనము సర్వ పాపం నుండి ముక్తులు కాలేము. ఎప్పుడైతే మనము అటువంటి భ్రాంతి నుంచి మనము ముక్తులవుతామో వాళ్ళు మాత్రమే సర్వ పాపం నుంచి ముక్తులు కాగలుగుతారు. కానీ మనకు 7వ అధ్యాయము 3వ శ్లోకంలో ఏం చెప్పారు? మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే. సో వేలాది మనుషుల్లో ఒక్కడు మాత్రమే నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అలా ప్రయత్నం చేసిన వాళ్ళలో ఒక్కడు మాత్రమే నిజంగా నన్ను అర్థం చేసుకోగలుగుతారని చెప్తున్నారు, భగవంతుడే అంటున్నారు. అలాంటప్పుడు ఇంకా సామాన్య జనులు నన్ను అర్థం చేసుకోవడం చాలా కష్టం. అలా అని భగవంతుడు ఇంపాసిబుల్ కాదు. ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోగలుగుతారు. సబ్జెక్ట్ కండిషన్ ఏంటంటే వారు భగవంతుని యొక్క తత్వాన్ని, భగవంతుని యొక్క ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినటువంటి ఉత్తమ భక్తుడి దగ్గర వెళ్ళి మనము భగవంతుడి తత్వాన్ని ఏ విధమైనటువంటి ఆ భగవంతుడు భగవద్గీతలో తనకు తానుగా డిక్లేర్ చేస్తా ఉన్నాడు. ఏమని? నేను అజుడను, పుట్టుక లేని వాడిని అని ఈ విషయాన్ని ఇక్కడ మనకు ఆల్రెడీ 2వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. అంటే భగవంతుడు శాశ్వతుడు, ఆనంద స్వరూపుడు, జ్ఞాన స్వరూపుడు. భగవంతుడు జన్మము లేనటువంటి వాడు. అందుకే కృష్ణ భగవానుడు ప్రకటమవుతాడు ఎవరి ముందు? దేవకి వసుదేవుల ముందు చతుర్భుజ నారాయణుడి లాగా ప్రకటమవుతారు. సో ఆ రూపం ఏంటి? వేత్తి లోక మహేశ్వరం, అన్ని లోకాలకు మహేశ్వరుడు. ఈ సృష్టికి పూర్వమే భగవంతుడు ఉన్నాడు కాబట్టి భగవంతుడి సృష్టిని సృష్టించగలగారు. అంటే దేవతలందరూ కూడా భగవంతుడి సృష్టిలో ఒక పార్ట్ అండ్ పార్సల్. కానీ భగవంతుని కంటే ముందు ఎవరు లేరు. అర్థమైందా? కనుక నేను దేవతల యందు శ్రేష్ఠులైన బ్రహ్మ రుద్రాదుల కన్నను శ్రీకృష్ణుడు భిన్నమైనటువంటి వాడు. సృష్టికర్త అయిన, అంటే మనందరికి చూడడానికి, సో అందరి జీవులందరినీ కూడా బ్రహ్మను బ్రహ్మ అందరిని సృష్టిస్తున్నాడు అనుకుంటాడు. కానీ ఆ బ్రహ్మను సృష్టించింది భగవంతుడు, శివుణ్ణి సృష్టించింది కూడా భగవంతుడు. కాబట్టే భగవంతుని సర్వలోక మహేశ్వరుడు అని మనము కీర్తిస్తూ ఉంటాం. ఆ విధంగా ఎవరైతే కీర్తిస్తారో వాళ్లకు పరమ శాంతి కలుగుతుంది. సో మనకు 5వ అధ్యాయము 29వ శ్లోకంలో చెప్పడం జరిగింది. భగవంతుని ఏ విధంగా ఒకరు స్తుతించాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సౌహృదం సర్వభూతానం జ్ఞాత్వా మాం శాంతి ముచ్యతి. చాలా మంది శాంతి లేదు, అశాంతితో బాధలు పడుతూ ఉంటారు. శాంతిని కోల్పోయి వాళ్ళు పాపం జీవితాన్ని కూడా ఎండ్ చేసుకుంటా ఉంటారు. ఎందుకు? నాకు ఇంకా ఈ లోకంలో ఎవరు నా ఫ్రెండ్స్ లేరు, ఎవరు నన్ను అర్థం చేసుకుంటారు, ఎవరు నాకు శ్రేయోభిలాషులు లేరు అని ఒకసారి మైండ్ లో ఫిక్స్ అయిపోయి ఇంకా జీవితం ఎందుకు అని వాళ్ళు చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. ఎందుకు? వాళ్ళకు ఇగ్నోరెన్స్,
వాళ్ళకు భగవంతుడి యొక్క జ్ఞానం లేకపోవడం. అందుగురించి అందరికి చెప్తా ఉంటాం, భగవంతుడి జ్ఞానం ఇవ్వండి, డబ్బులు ఇవ్వటం కాదు. నిన్న మొన్ననే మన డివోటీ వాళ్ళ రిలేటివ్ ఒక అబ్బాయి సూసైడ్ చేసుకున్నారంట. ఇంకా మనం ఏం చెప్తాం చెప్పండి? మీ పిల్లలందరూ భగవద్గీత క్లాసులు అటెండ్ చేయండి, భగవద్గీత నేర్పించండి. జీవితం మళ్ళీ మళ్ళీ రాదండి. ఇది చాలా చాలా విలువైంది. ఇటువంటి విలువైన జీవితాన్ని వట్టిగా అలా నీటి పాలు చేసుకోకండి అని చెప్పేసి ఆచార్యుడు మనకు చెప్పడం జరుగుతుంది. తర్వాత శ్రీకృష్ణుని యొక్క నిర్దేశమునందు ఆ ఎవరైతే ఆ భగవంతుడి యొక్క గొప్పదనాన్ని ఎలాగైతే అర్జునుడు భగవంతుడి గురించి తెలుసుకున్నాడో, ఆ విధంగా భగవంతుడి శుద్ధ భక్తుల ద్వారా మనం ఎప్పుడైతే భగవత్ తత్వాన్ని తెలుసుకుంటామో, అప్పుడు మనము ద్వంద్వాలకు అతీతంగా తయారవుతాం. ద్వంద్వాలు అంటే మంచి చెడు, లాభ నష్టాలు, తర్వాత మనకు సుఖ దుఃఖాలు మనని ప్రభావితం చెయ్యవు. ఎందుకు? అవన్నీ కూడా ఈ దేహానికి సంబంధించినవి. నేను ఆత్మను. సో నాకు ఈ భౌతికమైనటువంటి విషయాలతో ఎటువంటి సంబంధము లేదు అని వాళ్ళు ఫిక్స్ అవుతారు అన్నట్టు. సో కాబట్టి వాళ్ళు ఇంకా మానసిక కల్పన అనేది అటువంటి వాళ్ళు ఉదయించదు. సో ఇక్కడ మనం భౌతిక ప్రపంచంలో శుభ అశుభ, మంచి చెడు, లాభ నష్టాలు ఇవన్నీ కూడా ఈ దేహానికి సంబంధించినవి. ఆత్మకు సంబంధించినది కేవలము ఆ భగవంతుడి యొక్క సేవ మాత్రమే. భగవంతుని సర్వావస్థల యందు సర్వకాలాల యందు భగవంతుని సేవించడం తప్ప సో మానవుడికి ఇంకా వేరే ఎటువంటి కర్మ చేయవలసిన అవసరం లేదు. సో ఇక్కడ ఏమంటారంటే, మనం మరి ఆ స్థితికి ఎదగాలంటే భగవద్గీత మరియు భాగవతంలో ఉన్నటువంటి నిర్దేశములు ఎవరి ద్వారా ఎలా మనం పాటించాలంటే, ప్రామాణిక శాస్త్రం నుండి గాని, ఆధ్యాత్మిక గురువు నుండి గాని వీటిని మనము గ్రహించాలి. అందు గురించి మనకు ఆచార్యులు ఏం చెప్తారు? సాధు, శాస్త్ర, గురు ఈ మూడింటిని టాలీ చేయాలి. మన గురువు గారు ఏం చెప్పారో శాస్త్రంలో అదే ఉండాలి. శాస్త్రంలో ఏముందో ఇంకొక సాధువు కూడా అలానే చెప్పినప్పుడు మనము సాధు, శాస్త్ర, గురువుని ఏకరీతిగా అంటే ఒకే లైన్ లో వాళ్ళ వాళ్ళ మధ్య ఎటువంటి డీవియేషన్ ఉండకూడదు అన్నట్టు. సో కాబట్టి ఇక్కడ మూడు మూలంల నిర్దేశములందు ఎట్టి భేదం ఉండదు, ఉండకూడదు. అర్థమైందా? అటువంటి నిర్దేశంలో వనరింపబడు కర్మలు భౌతిక జగత్తు యొక్క పుణ్య పాప కర్మ ఫలములకు అతీతములు అయి ఉంటాయి. సో మనం అందు గురించే సాధువులు ఏం చెప్పారు, శాస్త్రం ఏం చెప్పింది, తర్వాత గురువులు ఏం చెప్పారని మనము టాలీ చేసుకొని దాని ప్రకారం మన జీవితాన్ని మలుచుకోవాలి. అప్పుడు మన జీవితము సో ఇక్కడ భౌతిక బంధనాల్లో చిక్కుకోదు. మనని ఎవరు కూడా ఈ కర్మ ఫలాలు మనని బంధించవు. ఎందుకు? భక్తుడు ఎప్పుడు కూడా ఈ కర్మ ఫలాలను ఆశ్రయించాడు. అనాశ్రిత కర్మ ఫలం. అటువంటి వాడే మనం గృహస్థ జీవితంలో ఉన్న నిజమైనటువంటి సన్యాసి, ఒకవేళ బ్రహ్మచర్యంలో ఉన్న నిజమైనటువంటి సన్యాసిగా భావిస్తాం. అదేవిధంగా ఎవరైతే శ్రీకృష్ణ భగవాను నిర్దేశమునందు వాళ్ళ యొక్క జీవన విధానాన్ని మలుచుకుంటారో, జీవన విధానాన్ని గడుపుతారో, అటువంటి వాడే నిజమైనటువంటి సన్యాసి మరియు యోగి కాగలుగుతాడు. కానీ వేషాధరణతో అతను నిజమైన సన్యాసి, యోగి కాలేడు అని చెప్పేసి భగవంతుడు డిక్లేర్ చేస్తా ఉన్నాడు. తర్వాత శ్లోకంలో మనకి ఇవన్నీ కూడా లైక్ దైవీ గుణాలు ఎలా అయితే మనకు మున్ముందు చాప్టర్స్ లో 16వ అధ్యాయం వాటిలో ఉన్నాయో, ఇక్కడ మనకు ఈ ప్రకృతిని సృష్టించే ముందు ఇవన్నీ కొన్ని గుణాలు, త్రిగుణాలతో కాంబినేషన్ లో మనము మన శరీరం సృష్టింపబడుతుంది. తర్వాత ఇక్కడ ఈ దేహము గాని ప్రకృతిలో ఏదైనా కూడా 3 గుణాలతో కూడుకుంటుంది. అది భగవంతుని వల్ల సృష్టింపడం జరిగింది అంట. అవి చూడండి చక్కగా దాన్ని 1 by 1 లిస్ట్ దాని వివరణ కూడా ఉంది. అది తెలుసుకుంటే ప్రతి ఒక్కరు కూడా చాలా సులభంగా ఇప్పటివరకు తెలియక చేసినటువంటి పాపాలను కూడా రిమూవ్ చేసుకోవచ్చు. తర్వాత ఫ్యూచర్ లో కూడా ఎటువంటి పాపకర్మ చెయ్యకుండా
మనము జాగ్రత్త పడొచ్చు ఈ యొక్క నియమాలను పాటిస్తే. నంబర్ 1 బుద్ధి, జ్ఞానము, సంశయము గాని భ్రాంతి గాని లేకుండుట, క్షమాగుణము, సత్యము, ఇంద్రియ నిగ్రహము, మనస్సు నిగ్రహము, సుఖ దుఃఖములు, జన్మము, మృత్యువు, భయము, భయరాహిత్యము, అహింస, సమత్వము, సంతుష్టి, తపస్సు, దానము, యశస్సు, అపకీర్తి మున్నగు జీవుల వివిధ గుణములు నా చేతనే సృష్టింపబడ్డాయి. సో ఇవన్నీ ఇన్ని గుణాలు, ఇవన్నీ చాలా మంచి గుణాలు అన్నట్టు. ఇవన్నీ భగవంతుడి చేత క్రియేట్ చేయబడ్డది. ఎవరైనా చాలా ఇంటెలిజెంట్ అంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి బుద్ధి భగవంతుడు ప్రసాదించాడు. ఎవరైనా చాలా మనం డీటెయిల్ గా 1 by 1 డిస్కస్ చేద్దాము. శ్రద్ధగా వినండి దయచేసి. సో ఇక్కడ భగవంతుడు ఏమంటుంటే మనందరి లోపల ఉన్నటువంటి శుభ అశుభములైనటువంటి గుణాలన్నిటికీ కూడా మూలము శ్రీకృష్ణ భగవానుడు. ఎందుకంటే సృష్టి ఆ భగవంతుడి ద్వారా క్రియేట్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ ఏమంటే బుద్ధి యొక్క డెఫినేషన్ చెప్తున్నారు. బుద్ధి అంటే ఏంటంటే మనము ఎన్నో విషయాలను చర్చిస్తూ ఉంటాం. ఓకే, ఆ విషయంల యొక్క సరైన దృక్పథం గురించి విశ్లేషించడమే ఆ శక్తియే బుద్ధి అంటున్నారు. సో మనం ఎన్నో సబ్జెక్ట్ గురించి చాలా డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు భగవద్గీతను కూడా చాలా ఇంత క్షుణ్ణంగా డీటెయిల్ గా డిస్కస్ చేస్తా ఉన్నాం. మరి దీని గురించి చర్చించాలంటే మన దగ్గర ఆ చర్చించే శక్తి ఉండాలి కదా, దాన్నే బుద్ధి అంటున్నారు. తర్వాత జ్ఞానానికి నిర్వచనం ఇస్తున్నారు. ఏది భౌతికము ఏది ఆధ్యాత్మికము అనే అవగాహననే జ్ఞానము తప్ప భౌతిక విషయాల గురించి చాలా రీసెర్చ్ చేసి పిహెచ్డి చదివితే ఆయన చాలా పెద్ద జ్ఞాని అనడానికి లేదు అని మనకు ఆచార్యులు మనకు చెప్పడం జరుగుతుంది. అర్థమైందా? తర్వాత ఈ నిజమైనటువంటి ఈ ఆధ్యాత్మిక జ్ఞానం గురించి ప్రపంచంలో ఎన్నో వేల విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా ఈ ఆధ్యాత్మిక జ్ఞానం గురించి నిజమైనటువంటి చర్చ జరగట్లేదు అంటున్నారు. ఆధ్యాత్మికము మరియు భౌతికముల నడుమ భేదం ఎరగగలిగితే వాస్తవ జ్ఞానం. కానీ దాని గురించి చెప్పేవాళ్ళు ఇప్పుడు చాలా కరువైపోయారు అని చెప్తున్నారు. తర్వాత ఆధునిక విద్యా విధానము ఆధ్యాత్మిక తత్వమును గురించి ఎట్టి జ్ఞానము లేదు. వాళ్ళు ఆధ్యాత్మికం విషయంలో జీరో స్థితిలో ఉన్నారు. కానీ కేవలం భౌతిక మూలములు మరియు దేహ అవసరములు ఏడా మాత్రమే శ్రద్ధ వహించుతున్నందున విద్వా విద్యాలయ జ్ఞానం అసంపూర్ణమై ఉంది అని చెప్తున్నారు. విద్యాలయంలో ఈ సబ్జెక్ట్ టీచ్ చేయలేకపోతున్నారు కాబట్టి అది ఎప్పటికీ సంపూర్ణం కాదు, అసంపూర్ణంగా ఉంటుంది అని మనకు ఆచార్యులు చెప్తా ఉన్నారు. తర్వాత మనుజుడు శంకను అంటే డౌట్స్ ని వదిలి దివ్యత్వము అవగాహన చేసుకున్నప్పుడు సంశయం మరియు భ్రాంతి రాహిత్యం అనే స్థితిని పొందగలడు. భ్రాంతి రాహిత్య స్థితికి మనం రావాలా. భ్రాంతి అంటే మనం మోహంలో నేను ఈ దేహమును, నా వైఫ్ కూడా నాకు సంబంధించిన దేహము, అలా ప్రతి ఒక్కరిని కూడా దేహాలతో మనం చూసుకొని వాళ్ళ రియాలిటీ అనుకుంటే అది మోహం కిందికి వస్తుంది. తర్వాత మనందరం కూడా ఒకేసారి భ్రాంతులని విడవడలేము. కాబట్టి స్లోగా భగవంతుడి కృప భక్తుల యొక్క సాంగత్యం ద్వారా మాత్రమే ఇటువంటి భ్రాంతిమయ జీవితం నుండి మనము బయటపడగలుగుతాం. నెక్స్ట్ ఏమంటున్నారంటే క్షమాగుణము. పొద్దున కూడా మనం చర్చించాం, అర్థమైందా? క్షమాగుణంలో ద్రౌపది తన 5 కుమారులను అశ్వత్థామ సంవరిస్తాడు. ఆమె ఆ విషయం తెలుసుకొని చాలా ఏడుస్తుంది, దుఃఖితురాలవుతుంది. అప్పుడు కృష్ణుడు అర్జునుడు కలిపి వెళ్ళి అశ్వత్థామను పట్టుకొని వచ్చి ద్రౌపది పాదాల దగ్గర పడేస్తే, ద్రౌపది ఇప్పుడు నీవే పనిష్మెంట్ చెప్తే ఆ పనిష్మెంట్ విధిస్తాను. అప్పుడు అంత బాధలో దుఃఖంలో శోక సముద్రంలో కూడా ద్రౌపది ఆయన ఎంతైనా మన గురు పుత్రుడు కాబట్టి గురువుతో సమానము కాబట్టి అతన్ని వదిలిపెట్టండి అని చెప్పడం జరుగుతుంది. అది నిజమైనటువంటి క్షమాగుణము. అంతేకాకుండా నిత్యానంద మహాప్రభు కలియుగంలో జగాయమదేలు పెంకు అంటే ఇంటి యొక్క పెంకుతో ఆయనను గాయపరిచినప్పుడు రక్తం అలా కారుతా ఉన్నప్పుడు
సో చైతన్య మహాప్రభు సంవరించడానికి వస్తాడు. కానీ నిత్యానంద మహాప్రభు వాళ్ళని వదిలేయండి మహాప్రభు అని చెప్పేసి చైతన్య మహాప్రభుని వేడుకుంటాడు. అప్పుడు వదిలేయడం జరుగుతుంది. అదే కాకుండా హరిదాస్ ఠాకూర్ని హరినామాన్ని ఆపమని చెప్పేసి కొంతమంది దుష్ట దుర్మార్గులు ఆ, ఆ, రాజుగారికి కంప్లైంట్ చేస్తారు. అప్పుడు ఆ రాజుగారు సేవకులను సైనికులను పంపించి సో మార్కెట్ యార్డ్లలో హరిదాస్ అంటే చౌరస్తాలలో ఆపమని హరినామాన్ని ఆపమని హరిదాస్ ఠాకూర్ని కొట్టినా కూడా హరిదాస్ ఠాకూర్ వదలలేదు. అంతేకాకుండా అలా శిక్షించిన వాళ్ళని హరిదాస్ ఠాకూర్ భగవంతుడితో వేడుకుంటాడు, వీళ్ళని క్షమించమని వేడుకుంటాడు. అంతేకాకుండా కలియుగంలో తుకారాం బాబాజీ తుకారాం మనందరికీ తెలుసు. పండర్పూర్ లో తుకారాం ఒక లీల ఏంటంటే ఒక ఒకడు తమాషా కొరకు తుకారాం పైన 108 సార్లు ఉమ్మివేస్తే తుకారాం ఏకాదశి రోజు 108 సార్లు చంద్రభాగా నదిలో స్నానం చేసి తిరిగి ఆయన పూజ చేసుకుంటా ఉంటే 108వ సారి ఆ ఎవరైతే ఉముస్తా ఉన్నాడో ఆయన తుకారాం బాబా కాళ్ళ మీద పడిపోయి, బాబా మీరు సామాన్య మానవులు కాదు, ఇంత జరుగుతున్న ఒక్క మాట కూడా అనకుండా నన్ను క్షమిస్తా ఉన్నారు, మీరు మహాత్ములు అని చెప్పేసి కాళ్ళ మీద పడిపోతా ఉంటాడు. అది నిజమైనటువంటి క్షమాగుణము. క్షమించాలంటే ఎంతో ఓర్పు ఉండాలి మనం. సో కాబట్టి ఇక్కడ సో ఇంకా ఏం చెప్తాను నెక్స్ట్ది సత్యాన్ని పలకడమా. ఓకే, సత్యము. సో మనము సత్యము ఎప్పుడంటే ఇతరులకు అంటే వాస్తవాలను సో కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పాలి. దాంట్లో అందరికీ మేలు జరుగుతుంది కానీ కీడు జరగదు. ఈ వాస్తవం ఎన్నడూ కూడా తప్పుగా ప్రదర్శించకూడదు. ఇతరులకు నచ్చునది అయినప్పుడే సత్యమును పలుకుట సాంఘిక మర్యాద అయినను వాస్తవంలో అది సత్యసంధత కాదు. ఇతరులకు నచ్చడము, ఇతరులకు నచ్చకపోతే మనం సత్యాన్ని పలకొద్దు అంటే అది కరెక్ట్ కాదు. అని మనము మన ధర్మము సత్యాన్ని పలకాలి. లైక్ ఎగ్జాంపుల్, ఒక దొంగ ఉన్నాడు, ఆయన దొంగతనం చేస్తే మళ్ళీ వాడు నన్ను బయటకు వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు అనేది వదిలేసి దొంగని దొంగగా మనము దోషిగా ధైర్యంగా చెప్పాలి. తర్వాత కొన్నిసార్లు ఏంటంటే సత్యము చాలా చేదుగా ఉంటుంది అంట. అది మనకు రుచింపకపోయినా ఎవరును కూడా దానిని పలుకుట ఎందుకు జంకును కలిగి ఉండరాదు. అదంతా కూడా ఇతరుల లాభం కొరకు వాస్తవం ఉన్నవి ఉన్నట్లుగా ప్రదర్శించవాలని సత్యసంధత కోరును. సత్యమునకు కొసగబడిన నిర్వచనం అంటే వాళ్ళకి ఎలా అన్నా ఉండని సత్యము చాలా నిజము నిప్పు లాంటిది అంటారు. సత్యం ఎప్పుడు కూడా పలకడానికి మనం ప్రయత్నం చేయాలి. అప్పుడు సత్యాన్ని మనం పలుకుతే భగవంతుడు మనకు దాని వల్ల వచ్చే ఏదైనా కష్టం ఉన్నా కూడా తొలగిస్తాడు. తర్వాత నెక్స్ట్ ఏమంటారు, ఇంద్రియ నిగ్రహం. సో ఇది ఇంద్రియ భోగములందు మనము ఇంద్రియాలను నియోగింపకుండా ఉండడం అని భావం, ఇంద్రియ నిగ్రహము. సో మరి మనం ఇంద్రియాలను నిగ్రహించుకుంటే మనము మన యొక్క కోరికలను ఎలా తీర్చుకుంటామని అనుకోవచ్చు. కానీ మనం వైదిక శాస్త్ర నియమ నిబంధనలు పాటిస్తూ అంటే ఆధ్యాత్మిక పురోగతికి ఆటంకాలను కలిగించేటువంటి పనులు మనము చేయకూడదు. లైక్ అటువంటి మన ఇంద్రియాలతో అటువంటి పనులు చేయకూడదు. లైక్ ఎగ్జాంపుల్, మన చెవులు ఉన్నాయి, చెవులతో మనం ఏం వినడానికి పెట్టుకోవాలా, భాగవతము భగవద్గీత నామామృతం వినడానికి పెట్టుకోవాలా. కళ్ళు ఉన్నాయి భగవంతుని చూడడానికి, చేతులున్నాయి భగవంతుని సేవించడానికి, కాళ్ళు ఉన్నాయి భగవంతుని మందిరానికి ఈ శరీరాన్ని మోసుకొని వెళ్ళడానికి కొరకు. ఈ విధంగా మన ఇంద్రియ నిగ్రహాన్ని మనకు ఉపదేశామృతంలో రూపగోస్వామి పల్లవ చెప్తారు. ఏంటి ఆ శ్లోకం అంటే, వాచో వేగం మనస క్రోధావేగం చివావేగం ఉదరోపస్థ వేగం ఏతాన్ వేగాన్యో విషహేత ధీరం. సో మనము మనసు యొక్క వేగాన్ని, నోటి యొక్క వేగాన్ని, ఉదరం యొక్క వేగాన్ని, సో తర్వాత జెనిటల్స్ యొక్క వేగాన్ని, వీటన్నిటిని కూడా కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయాలంటే బలవంతంగా చేయలేము కాబట్టి వాటన్నిటిని కూడా భగవంతుడి యొక్క సేవలో నియుక్తం చేయాలి. అప్పుడు మనం ఆటోమేటిక్ గా ఇవన్నీ కూడా కంట్రోల్ అయిపోయి మనం భగవంతుని చక్కగా మనం అవగాహన చేసుకోగలుగుతాము.
భగవంతుని అర్థం చేసుకోవడానికి కేవలము భగవత్ శరణాగతి ద్వారా. భగవత్ శరణాగతి ఎలా పొందగలుగుతాము? భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడి ద్వారా, భగవంతుడి యొక్క కథామృతం ద్వారా, భగవంతుడి నామామృతం ద్వారా. సో భక్తుల సంఘంలో భక్తుల్ని సేవించడం ద్వారా భగవంతుని చాలా సులభంగా అర్థం చేసుకోగలుగుతాము. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, నారదముని పూర్వజన్మలో ఆయన దాసీపుత్రుడిగా జన్మిస్తాడు. దాసీపుత్రుడిగా జన్మించి 5 సంవత్సరాల ప్రాయంలోనే ఆయన ఆ చతుర్మాసంలో వీళ్ళు ఉన్నటువంటి ఆశ్రమానికి సాధువుల యొక్క సమూహం వస్తుంది. అప్పుడు చతుర్మాస్య ప్రారంభమవుతుంది. ఆ 4 నెలలు గురువు గారి యొక్క ఆజ్ఞానుసారము ఆ సాధువులను సేవిస్తారు. వాళ్ళు 4వ నెల అయిపోయిన తర్వాత సాధువులు వెళ్ళిపోయే ముందు నారదుడు ఆ దాసీపుత్రుడుగా ఉన్న నారదుని వాళ్ళకు మంత్రోపదేశం చేసి, నీ నెక్స్ట్ లైఫ్ ఈ విధంగానే పాటిస్తే నెక్స్ట్ లైఫ్ మళ్ళీ నీకు నారద జన్మ వస్తుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. అక్కడ నారదుడు ఏం చేశాడు? తన ఇంద్రియాలను సంపూర్ణంగా సాధువులను సేవించడానికి పెట్టాడు. సో ఈ కడుపు యొక్క వేగాన్ని ఆ సాధువులు వదిలినటువంటి ఆ భోజనాన్ని మాత్రమే అతను తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఏమంటున్నారు? ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము. ఇందాకన్నా ఉన్నంగా వాచో వేగం, మనసా వేగం. మనసు యొక్క వేగాన్ని కంట్రోల్ చేయాలా, తర్వాత వాక్కు యొక్క వేగాన్ని కంట్రోల్ చేయడం అనేది భగవంతుడి యొక్క నామాన్ని గట్టిగా మనము కీర్తన చేస్తే ఆటోమేటిక్ గా వాక్కు యొక్క వేగం కంట్రోల్ అవుతుంది. మనసు యొక్క వేగం మనము కంట్రోల్ చేయగలుగుతాము. అంతేకాకుండా సుఖ దుఃఖాలను మనము ఓవర్కమ్ అవ్వచ్చు అన్నట్టు. సుఖ దుఃఖాల నుండి మనం బయటపడగలుగుతాం. ఎప్పుడు అది సుఖ దుఃఖాలు దేనికి వస్తాయి? ఈ దేహానికి వస్తాయి. కాబట్టి మనం ఈ దేహాత్మ భావన నుంచి మనము ఆధ్యాత్మిక భావన, ఆధ్యాత్మిక చింతన, నేను ఆత్మను అనే చింతన, ఆత్మనే అనే మనం భావన, ఆ యొక్క స్థితికి మనం ఎదిగినప్పుడు మానవ జన్మ యొక్క పూర్ణ ప్రయోజనము మనకు లభ్యమవుతుంది. ఎప్పటి వరకైతే నేను ఆత్మను, నేను దేహాన్ని కాదు అని మనము కన్విన్స్ కాలేము, అప్పటి వరకు మనము మానవ జన్మ యొక్క పరిపూర్ణ లాభాన్ని పొందలేము. నెక్స్ట్ అంటున్నారు సమత్వము. సో అందరినీ కూడా మనము సమానంగా చూడాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? రాగము మరియు ద్వేషముల నుండి ముక్తి పొందటము సమత అని సూచిస్తుంది. సో ఈ భౌతిక ప్రపంచం పట్ల అధిక రాగం తర్వాత ఆపోజిట్ అది ఆ రాగ మనము తీరినప్పుడు ద్వేషం వస్తుంది. కాబట్టి ఇక్కడ అధిక రాగము కలిగినట లేదా అధిక విరాగమును కలిగినట అది నిజమైనటువంటి బుద్ధిమంతులు చేసేది కాదు. సో మన జీవితము ఈ భౌతిక ప్రపంచం జీవిస్తూ రాగ ద్వేష రహితంగా మనము జీవించాలి. అలా జీవించాలంటే మనము చేయవలసిన పని ఆనుకూల్యేన కృష్ణానుశీలనం. భగవంతుడి అనుకూలమైంది మనం స్వీకరించాలా, ప్రతికూలమైంది త్యజించడం. ఆ ప్రతికూలమైంది త్యజించడమే సమత అని చెప్తారు. అంటే కృష్ణ భక్తిని ఎవరైతే చేయాలనుకుంటారో అది మనందరికీ కూడా నిజమైనటువంటి ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. ఏంటా ప్రయోజనము? మానవ జన్మ ఒక్కటి మాత్రమే భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ చేస్తూ భగవంతుడి యొక్క ధామాన్ని చేరుకోగలుగుతారు. మరి ఈ లోపల మనకు మానవ జన్మలు ఎన్నో సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి. ప్రతి దాంట్లో కూడా మనం దుఃఖం వచ్చినా సంతుష్టిగా ఉండాలా, సుఖం వచ్చినా కూడా సంతుష్టిగా ఉండాలా. దాన్ని తుష్టి సంతుష్టి అని మనకి ఇక్కడ ఆచార్యులు చెప్తున్నారు. మనుజుడు అనవసర శ్రమతో అధికంగా విషయ వస్తు సేకరణ చేయకూడదు. భగవంతుడు ఏది ఇస్తే అది భగవత్ కరుణగా మనం భావించాలి. ఏది జరిగినా నా మంచి కొరకే అనే స్థితికి మనము, ఆధ్యాత్మిక స్థితికి మనము ప్రమోట్ అవ్వాలి. లేకుంటే అలాంటి ఆధ్యాత్మిక స్థితికి మనము ప్రమోట్ అవ్వాలి. ఏది జరిగినా నా మంచికి అంటే కొన్ని మనము వైదిక సాంప్రదాయం ప్రకారం కొన్ని విధి విధానాలను పాటించాలి. ఆ వేదములందరి యొక్క నియమ నిబంధనలను ఏ విధంగా పాటించవచ్చు? నంబర్ 1, ప్రాతకాలంలోనే నిద్ర లేవటం. అది అతి కష్టమే మానవులకు, కానీ
స్వచ్ఛందంగా దాన్ని మెంటల్ గా ప్రిపేర్ చేసుకోవాలి మనం. అదే ఒక తపస్సు లాగా, అర్థమైందా? తర్వాత కొన్ని పుణ్యతిథుల్లో ఉపవాసాలను మనము వాలంటరీగా మనమే నేను ఉండాలి ఉపవాసం అని మనది మనమే కన్విన్స్ అయిపోవాలి. అప్పుడు ఏమవుతుందంటే తపస్సులకు అలవాటు అయిపోతున్నాం మనము. తర్వాత సింపుల్ స్థితిగా మనం జీవించడం అలవాటు చేసుకుంటాము. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ సుఖ దుఃఖాలు మనల్ని బాధించవు, అర్థమైందా? సో కాబట్టి అలా సుఖ దుఃఖాలు మన పైన ప్రభావం చూపకపోవడం వల్ల మనము కృష్ణ పర జ్ఞానంలో ఎంతో పరిపక్వంగా అర్థమైందా? తర్వాత మనకు ఆ స్థితికి రావాలంటే ఈ దేహముతో కొన్ని తపస్యలు ఎట్లయితే దేహ ఆ దేహ సుఖాలను కొన్నిటి మనము త్యాగం చేయాల్సి ఉంటుంది. ఆ త్యాగాన్నే మనము ఏమని నిర్వచిస్తాము? ఉపవాస కార్యక్రమం. సో వేద నియమాలకు విరుద్ధంగా ఉండకూడదు. కొన్ని ఉపవాసాలు ఏం చేస్తారండి, మన రాజకీయ ప్రయోజనం కానీ తర్వాత మన యొక్క భౌతిక ఎదుగుదల కొరకు వీటి కొరకు చేస్తూ ఉంటారు. కానీ అటువంటి ఉపవాసం చేయకూడదు. అది చేసిన అంత ప్రతిఫలాన్ని మనకి ఇవ్వదు. సో భగవద్గీత ఏం చెప్తారు, అటువంటి వాటిని తమోగుణ తపస్య అంటారు. కానీ మనం చేయవలసింది ఆధ్యాత్మిక పురోగతికి ముందుకు వెళ్ళాలంటే సత్వగుణమునందు ఏదైతే తపస్య ఉంటుందో అదే మనకంటే కదా మన ఆత్మకు నిజమైనటువంటి లాభాన్ని చేకూరుస్తుంది. తర్వాత నెక్స్ట్ దానం గురించి చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా తన కష్టపడి సంపాదించినటువంటి డబ్బులో ఇక్కడ చెప్తున్న పారాగ్రాఫ్ లో సగభాగమును ఒక మంచి ప్రయోజనమునకు దానం వసగవలెను. చూడండి, సగం అడుగుతున్నాడు. సో భగవంతుడు సగం దానం చేయండి మన సంపాదనలో. మనం సగం కూడా అనట్లేదు, అట్లీస్ట్ సంపాదనలో 1% అన్నా భగవంతుడి సేవకు ఉపయోగించండి. అప్పుడు దానివల్ల ప్రయోజనం ఏంటి? ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. మనం ఎట్లయితే ఆఫీస్ లో పని చేస్తున్నప్పుడు పిఎఫ్ కడుతున్నాం, అది ఎవరి కొరకు? మనకే. తర్వాత ఇంకెన్నో రకాల ట్యాక్సులు కడతా ఉంటాం. పిఎఫ్ మాత్రం ఉల్టా మనకు రిటర్న్ లో ఇంట్రెస్ట్ తో కలిపి వస్తుంది. అదేవిధంగా భగవంతుడికి 50% మీరు ఇన్వెస్ట్ చేస్తే అది మీరు లెక్కకు లేనని మనం లెక్క కట్టలేము. అంత మనకు ప్రయోజనం భగవంతుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. దీనికి ఏంటి ప్రభుజీ అంటే, ఆచార్యుడు ఈ శరీరం వదిలేసి భగవంతుడి యొక్క ధామంలో అత్యంత ఆనందమయ జీవితాన్ని వాళ్ళు పొందుతున్నారు. ఎందుకు? భూలోకంలో ఎన్నో కష్టాలను అనుభవించారు. కాబట్టి ఇక్కడ భగవంతుని ఏమని పోలుస్తున్నారు? భగవంతుడు సర్వ శుభకరుడు. ఎందుకు సర్వ శుభకరం అంటే, భగవంతుడి దగ్గర ఉంటే ఎప్పుడు కూడా ఉన్నతమైనటువంటి ప్రయోజనాలే మనకు లభ్యమవుతాయి, కానీ మనము పతనమయ్యేటువంటి కర్మలు జరగవు. సో అది ఎప్పుడు సాధ్యమవుతుంది? మరి ప్రతి వ్యక్తి భగవంతుడితో ఉండటం అంటే, భగవంతుడితో మనం ఎలా ఉంటాము? భగవంతుడి యొక్క శుద్ధ భక్తులైనటువంటి గురువు మరియు భగవత్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి స్త్రీ విగ్రహాలు, భగవంతుడికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నామామృతము, భగవంతుడికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కీర్తనామృతము, మనము నిత్యము వాటి యొక్క సాంగత్యాన్ని తీసుకుంటే అది సాక్షాత్ మనకు భగవత్ సాంగత్యంతో సమానం. అది ఎవరి ద్వారా తీసుకోవాలా? సో మనకు ఆచార్యులు, వైష్ణవులు, తర్వాత సాధువుల యొక్క సమక్షంలో భగవంతుని యొక్క సేవను మనము చేస్తూ ఉండాలి. తర్వాత ముఖ్యంగా మనము దానం ఎవరికి చేయాలా? బ్రాహ్మణులకు, వైష్ణవులకు లేదా సన్యాసులకు. ఇక్కడ బ్రాహ్మణుని ఎలా గుర్తించాలి ప్రభుజీ అంటే, బ్రహ్మజానాతీతి బ్రాహ్మణ, బ్రహ్మముని ఎరిగిన వాడే బ్రాహ్మణుడు. అట్టి బ్రాహ్మణుడు సదా ఆధ్యాత్మిక సేవలో నియుక్తుడై జీవనాధారం సంపాదించుకున్నకు సమయం లేకుండా కావున అతనికే దానం వసగవలెను. అంటే బ్రాహ్మణుడు కంప్లీట్ గా బ్రహ్మ జ్ఞానాన్ని పొందడము, ప్రచారం చేయడానికి కేటాయిస్తాడు. ఆయన ఇంకా బయట ఎక్కడ జాబులు చేసి డబ్బులు సంపాదించే పరిస్థితి ఉండదు. కాబట్టి అటువంటి బ్రాహ్మణుడికి దానం చేయండి. తర్వాత సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి సన్యాసికి కూడా దానము చేయండి. ఎందుకంటే ఆయన వేదాలు శాస్త్రాల ప్రకారం జీవిస్తూ ఉంటాడు. తర్వాత కొంతమంది
సన్యాసులు ధనం కొరకు కాక ధర్మ ప్రచారం కొరకై ఇంటింటికి తిరుగుచూ జ్ఞానమనడి భిక్ష. ఎట్లయితే నిత్యానంద మహాప్రభు తర్వాత హరిదాస్ ఠాకూర్ వెళ్ళి ప్రతి ఇంటింటికి వెళ్ళి హరినామ భిక్షను అడిగేవాళ్ళు. అంటే చైతన్య మహాప్రభు యొక్క అనుయాయులైన శిష్యుల్లో మనకు ఒక సాంగ్ లో కూడా చెప్తారు, ఆ, బోలో కృష్ణ భజో కృష్ణ కౌరవ కృష్ణ శిక్ష. కృష్ణుడి గురించి చెప్పండి, కృష్ణుడి గురించి కీర్తన చేయండి, కృష్ణుడి గురించి ప్రతి ఒక్కరికి ప్రచారము చెయ్యండి అని చెప్పేసి బోధిస్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ దానము సన్యాసులకు, బ్రాహ్మణులకు మరియు ఇతర కృష్ణపర కార్యములకే ఒసగవలసి ఉన్నది గాని వ్యర్థ ప్రయోజనాలకు చెయ్యకండి అని చెప్తున్నాను. మనకు దానం ఆల్రెడీ ఆ 9వ అధ్యాయము 27వ శ్లోకంలో మనం చర్చించాము. మనం ఎటువంటి కర్మలు చెయ్యాలని. యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోసి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం. ఓ కౌంతేయ, మీరు ఏది దానం చేసినా, ఏ తపస్సు చేసినా, ఏ యజ్ఞం చేసినా, ఏది ఆహుతి ఇచ్చినా నాకు మొట్టమొదటిగా అర్పణంగా చేయండి అని చెప్తున్నారు. ఆ విధంగా చేయడం వల్ల మనకి ఏంటి లాభం అంటే, అటువంటి భక్తుడికి భగవంతుడు నిజమైన యశస్సును, సో నిజమైన యశస్సు ఏంటి ఇక్కడ? కృష్ణ భక్తి అందు గనుడై సర్వత్రా ఆయన ప్రచారంలో యశోవంతుడు అవుతాడు, కీర్తిమంతుడు అవుతాడు. అటువంటి వాళ్ళ యొక్క యశస్సు. ఇప్పుడు ప్రభుపాద వారు ఉన్నారు. ప్రభుపాద 1977లో వెళ్ళిపోయారు. కానీ ఇప్పటికి ఇన్ని రోజులైనా కూడా ప్రభుపాదుల వారిని ఎంతో స్తుతిస్తా ఉన్నారు. ప్రభుపాదుల శ్రీ విగ్రహానికి ప్రతి ఒక్కరు కూడా గురు పూజ పాడుతూ ఉంటారు, ఆరతి చేస్తూ ఉంటారు, ప్రభుపాదుల వారిని కొనియాడుతూ ఉంటారు. కాబట్టి నిజమైనటువంటి సేవ, నిజమైనటువంటి దానము భగవంతుడికి సంబంధించింది మనము చేయాలి. అప్పుడు భగవంతుడు మనకు కోరకుండానే యశస్సు, కీర్తి, ప్రతిష్టలు ఇవన్నీ కూడా భగవంతుడు మనకు అందించడం జరుగుతుంది. మరి మనం ఇలా మన యొక్క దినచర్య ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కొనసాగుతూ ఉంటే మనకు భగవంతుడు శుద్ధ భక్తిని ప్రసాదిస్తాడు. ఎవరి దగ్గరైతే శుద్ధ భక్తి ఉంటుందో వాళ్ళు చాలా సులభంగా ఈ లైఫ్ లో పాపాలు చేయరు. లాస్ట్ లైఫ్ ఏదైతే ఎన్నో జన్మల యొక్క పాపాలను వాళ్ళు చాలా సులభంగా పారద్రోలగలుగుతారు. దేనివల్ల? కేవలము ఆ దేవాది దేవుడి యొక్క కృష్ణుడ భక్తి భావనలో జీవించడము, ఆ భగవంతుని యొక్క భక్తియుక్త సేవ మాత్రమే మనుజుని పాపాల నుండి, పుణ్యాల నుండి, రెండింటి నుంచి, పాపాలు కాదు, రెండింటి నుంచి కూడా విముక్తుల్ని చేస్తుంది. కాబట్టి మనందరం కూడా తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేసి ఉంటాము. అటువంటి పాపాల నుంచి మనం విముక్తి పొందాలి అంటే సో చాలా సులభ మార్గము భగవంతుని యొక్క నామం చేయండి, భగవంతుని యొక్క కథామృతం వినండి, భగవంతుని యొక్క పుణ్యతిథులైనటువంటి ఏకాదశి తిథుల్లో మీరు ఉపవాసం, భగవంతునికి దగ్గరగా అంటే ఎలా ఉంటాం ప్రభుజీ? భగవంతుని నామస్మరణ చేస్తూ భగవంతుని యొక్క నామ రూప గుణ లీలలను మనము కీర్తిస్తూ నిత్య నిరంతరం ఆలోచిస్తూ భగవత్ చైతన్యంలోనే ఉంటూ తుది శ్వాస వరకు భగవంతుని స్మరణ చేస్తూ మనం ఒకవేళ శరీరాన్ని వదిలేస్తే మనకు ఇంకా ఆ శరీరముతో ఉన్నటువంటి బంధనాలతో, అంటే నెక్స్ట్ లైఫ్ ఆత్మకు ఇదే లాస్ట్ శరీరం అవుతుంది. ఆత్మ నెక్స్ట్ దేహాన్ని తీసుకోవాలి అనుకుంటే అతని యొక్క ఆత్మ పవిత్రమైపోవాలి. అంటే ఇంకా నెక్స్ట్ నా సంచిత కర్మలు ఉండవు, ప్రారంభ కర్మలు ఉండవు, క్రియమాన కర్మలు ఉండదు. కర్మలకు అతీతము. దాన్ని ఏమంటారు? ఆ కృష్ణ కర్మలు. నా సకామ కర్మలు ఉండదు, నా దుష్కర్మలు ఉండదు. కాబట్టి అటువంటి వాళ్ళు భగవంతుని యొక్క ధామానికి అర్హత సంపాదిస్తారు. ఏ విధంగా? పాప పుణ్య కర్మలకు అతీతమైనటువంటి జీవితాన్ని వాళ్ళు గడుపుతూ నెక్స్ట్ లైఫ్ లో ఇవి జీరో అయిపోయినాయి కాబట్టి భగవద్ధామానికి వెళ్ళగలుగుతారు. రేపులో గ్రంథ భగవద్గీత की जय, श्री श्री राधा रमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी।